ఇజ్రాయెల్ నిఘాలో ఉంటే అది ఎంత గొప్ప వ్యక్తి అయినా చావాల్సిందే. ఇజ్రాయెల్లో 73.8% యూదులు, 18% ముస్లిమ్స్, 1.9% క్రిస్టియన్స్, 1.6% డ్రూజ్ ప్రజలు నివసిస్తారు. ఇజ్రాయెల్లో ఉన్న ఒక్క పౌరుడి మరణానికి కారణమైన ఇజ్రాయెల్ వదలదు. ఎంత అజ్ఞాతంలో ఉన్నా, ఎంత పకడ్బందీగా ఉన్నా వెతికి చంపుతుంది. దానికి గల ఉదాహరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ హెజ్బుల్లాగా మారింది. దీనికి గల ప్రధాన కారణం హిజ్బుల్లా వ్యవస్థాపకుడైన ఫవద్ షుక్రూను గత నెలలో చంపడం. అసలు ఈ ఫవద్ షుక్రూ ఎవరు, ఎందుకు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫవద్ షుక్రూ కొన్ని సంవత్సరాల నుండి బయట ప్రపంచానికి కనపడకుండా దూరంగా ఉంటున్నాడు. ఎంత దూరంగా ఉంటున్నాడంటే తన నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న పక్క అపార్ట్మెంట్ వారికి కూడా తన ఫవద్ షుక్రూ అని తెలియదు. కొన్నిసార్లు అయితే లెబనాన్ మీడియా షుక్రూ పేరున వేరే వ్యక్తి ఫొటోస్ కూడా చూపించేవి. ఇన్ని సంవత్సరాల పాటు పగడ్బందీగా ఉన్న ఈ వ్యక్తిని ఎందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిఘాలో పెట్టింది తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1985 సంవత్సరంలో TWA ఫ్లైట్ 847 హైజాక్ అయిన ఘటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఫవద్ షుక్రూ. హిజ్బుల్లా సంస్థను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడు నసీరుల్లాకి ఫవద్ షుక్రూకి పరిచయం ఉండడంతో హిజ్బుల్లా సంస్థకు కమాండర్ అయ్యాడు. 2006 సంవత్సరంలో 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మరణానికి కారణమయ్యాడు ఫవద్ షుక్రూ. ఆ తర్వాత అతడు హిజ్బుల్లా రాకెట్లను ఏకంగా 15,000 నుండి 150,000కు పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. అదొక్కటే కాదు, 1942లో బీరూట్లో అమెరికా మెరైన్ బ్యారక్పై దాడికి కుట్ర రచించి 241 మంది అమెరికా కమాండోలు మరణించడానికి కారణమయ్యాడు. ఇంత పగడ్బందీగా ఉన్న వ్యక్తి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎలా చిక్కాడంటే 2024 సంవత్సరం ప్రారంభంలో షుక్రూ మేనల్లుడు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించగా అతడి అంత్యక్రియల్లో తొలిసారిగా చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచానికి కొన్ని నిమిషాల పాటు కనిపించాడు. ఆ కొన్ని నిమిషాల పాటు ఉన్న వీడియో సరిపోయింది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఫవద్ షుక్రూ ఆటను ముగించడానికి. ఎప్పటి నుంచో నిఘాలో ఉన్న ఫవద్ షుక్రూని ఆ వీడియో ఆధారంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం రంగంలోకి దిగి షుక్రూ నివసిస్తున్న ప్రాంతాన్ని తెలుసుకుంది. ఎలా అయితే నేను షుక్రూ నివసిస్తున్న ప్రాంతాన్ని తెలుసుకుని పక్కా స్కెచ్తో, పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగిపోయింది. లెబనాన్లోని బీరూట్లో నివాసం ఉంటున్నట్టు పక్కాగా సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ అతన్ని మట్టు పెట్టేందుకు మంచి స్కెచ్ గీశారు. జూలై 30వ తారీఖున రాత్రి 7 గంటల సమయంలో తాను ఉంటున్న బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఉంటున్నట్టు తెలుసుకొని అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్ కాల్ చేయించారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇజ్రాయెల్తో ముప్పు ఉంది, అర్జెంటుగా 2nd ఫ్లోర్ నుండి 7th ఫ్లోర్గా వెళ్లాల్సిందిగా సూచించడంతో పాపం అది నిజం అనుకుని 7th ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. దీంతో ఇజ్రాయెల్ అనుకున్న పక్కా ప్లాన్ రెడీ అయిపోయింది. వెంటనే రాకెట్లను ప్రయోగించి ఫవద్ షుక్రూని హతం చేశారు. అయితే హిజ్బుల్లా కమాండర్ అయిన ఫవద్ షుక్రూని హతమార్చడంతో పగతో రగిలిపోతున్న హిజ్బుల్లా దాడిలోకి సిద్ధమైంది. హిజ్బుల్లా దాడి చేస్తున్న విషయాన్ని ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ లెబనాన్పై 100 యుద్ధ విమానాలతో లెబనాన్లో ఉన్న రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసింది. హిజ్బుల్లా 320 కత్యూషా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించి ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఫవద్ షుక్రూ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తున్నట్లు హిజ్బుల్లా చెప్పుకొస్తుంది. యూదుల మీదకి ఎవరైనా వచ్చినా సరే, ఒక్క పౌరుడి మరణానికి కారణమైనా సరే ఇజ్రాయెల్ ప్రభుత్వం వదలదు. చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే ఇజ్రాయెల్ అనేది చాలా అంటే చాలా చిన్న దేశం అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏదో ఒక రూపంలో యుద్ధాన్ని ప్రకటిస్తున్నా సరే ప్రతిసారి కూడా విజయాన్ని సాధించడానికి గల కారణాలు ఏంటి, ఈ దేశం పక్షాన్ని ఎవరు ఉన్నారనుకుంటున్నారో కింద తప్పకుండా కమెంట్ చేయండి.